నాటే ప్రయత్నం కూడా. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సుల సంఘాల ప్రతినిధులు బదిలీల ప్రక్రియపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేయకుండా బదిలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్పౌస్ ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని రిక్వెస్టు బదిలీలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 38 ని పూర్తిగా అమలు చేసే వరకు బదిలీ ఆప్షన్ ఫారాలు సమర్పించబోమని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అది మా అధికారులకి, ఉన్నతాధికారులకే తెలుస్తుంది అని చెప్పని మేము అనుకుంటున్నాం. మాకు అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. హెచ్ఓడీలలో ఉండి ట్రాన్స్ఫర్లు చేపట్టాల్సిన అధికారులు, ఉన్నతాధికారులు ఎక్కడో వెంగళరావు నగర్లో ఎవరికి కనబడకుండా ఎకరాల కోటి క్యాంపస్లో ఎకరాల జాగా ఉంది, ఎకరాల జాగా మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వదిలిపెట్టి వెంగళరావు నగర్లో సీక్రెట్గా చేయాల్సిన పని ఏందో మాకైతే ఎవరికి ఉద్యోగులకు అర్థం కావట్లేదు. ఉద్యోగ సంఘాలను అన్నింటినీ కూడా ముందు పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ని డెమోక్రాటిక్గా తీసుకోవాలి. ఏదో నామమాత్రంగా కొన్ని సంఘాలకు పిలిచి కొన్ని సంఘాలకి పిలవకుండానే తూతూ మంత్రంగా ఫస్ట్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. దాంట్లో సగం కంటే ఎక్కువ ఉద్యోగ సంఘాలను అసలు పిలవలేదు. పిలిచిన సంఘాలకు వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవి బులెటిన్ అప్డేట్స్.